పని పాట లేని గాడిద ఊరినే ఉండలేక బూడిద గుత్తలు మోసిందంట. అలాగే మేము కూడా మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఏదో ఒకటి పని బిజీగా చేస్తానే ఉన్నాం గానీ, మేము చేసిన పనిలో మాకేదన్నా ఉపయోగపడేది ఉందా అంటే ఒకటి కూడా లేదసలు. ఇవాళ మేమే వెళ్తామంటే మాతో పాటు మా షేరు బాయిని కూడా తీసుకెళ్తాం అనమాట. వాడినైతే బయటికి తీసుకెళ్ళిన కాడి నుంచి వాడినైతే అసలు ఆపలేము. ఇప్పుడైతే చికెన్ షాప్ లో చికెన్ కొట్టించుకుంటుంటే ఆ చికెన్ షాప్ లో ఉన్న కోల్డ్ అన్నిటిని తీసుకొస్తాడంట. వాటి దగ్గరికి వెళ్తుంటే అవేం కంపు కొట్టిపోతున్నాయి. కంపు భరించలేక ఎంత తీసుకొస్తున్నా కూడా వాటి దగ్గర నుంచి తీసుకొస్తున్నామని చెప్పి ఫుల్ ఏడుస్తున్నాడు అనమాట. ఇంకా అక్కడ చికెన్ తీసుకోవడం అయిపోయిన తర్వాత ఇక్కడ రొయ్యలు తీసుకుందామని చెప్పేసి రొయ్యల షాప్ కి అయితే వచ్చాము. ఆ రొయ్యల దగ్గర కూడా చూడండి చేపలు చూపిమని ఎంత అల్లరి చేస్తున్నాడు. వాడికి పక్కనే ఉండి ఆడిపించే మనుషులు అయితే నచ్చరు కానీ ఇలాంటి జంతు పశువులు అయితే బాగా నచ్చుతాయి అనమాట. వాడి చుట్టూనే తిరుగుతానే ఉంటాడు. మేమైతే రొయ్యలు తీసుకుని రొయ్యలు అయితే క్లీన్ చేయమని ఇచ్చేసిన తర్వాత బుట్టలో చూపించిన రొయ్యలు అయితే సముద్రం రొయ్యలు అంట, సముద్రంలో దొరుకుతాయి అంట. ఇవైతే టేస్ట్ చాలా బాగుంటాయి అంట. మేము రొయ్యలు తీసుకుని రొయ్యలు క్లీనింగ్ ఇచ్చేసిన తర్వాత ఈ రొయ్యలు అయితే వచ్చినాయి అనమాట. ముందలే వచ్చింటే ఈ రొయ్యలు అయితే తీసుకునే వాళ్ళం. మేము అన్ని చేసుకుని ఇంటికి రంగాలే మా అమ్మ అయితే వంట అయితే స్టార్ట్ చేసేసింది. రెగ్యులేటర్ అయితే మార్నింగ్ తీసుకొచ్చాను అనమాట. అదైతే పని చేయట్లేదు. అదైతే తీసుకెళ్లి రిటర్న్ అయితే ఇచ్చేయాలి. ఇప్పుడైతే బయట పొయ్యి కూడా వెలిగించేయాలి. మీరైతే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. బాయ్ బాయ్.